చేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ వన్ జైశాల్ గారు, జైశాల్ ఇందా నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇది వాళ్ళ యొక్క పూర్తి టార్గెట్. ఇది గమనించి మనవే, దీనికోసం వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. నెక్స్ట్ వన్ జైశాల్ గారు, జైశాల్ ఇందా నుంచి వెయిట్ చేస్తున్నారు. చెప్పండి, జైశాల్ అని ఉంది కదా, ఆయన చెప్పండి. అన్న మీ అందరికి ప్రైజ్ లేడన్నా. తమ్ముడు బాగున్నావా? బాగున్నాను. బాగున్నారన్న మీరు? బాగున్నా. చెప్పనా అన్న, నా అభిప్రాయం ఏంటన్నా, విజయప్రసాద్ రెడ్డి గారు ప్రజల మంచిగో అంటే దేవుడి కొరకు సేవ చేయడం లేదు అనేది నాకు డౌట్ అన్న. ప్రజలలో మెప్పు పొందడానికి, అత్యంతగా ముఖ్యంగా హైందవ సోదరుల మెప్పు పొందడానికి మాత్రమే దేవుని యొక్క సేవ చేస్తున్నాడు. అది కూడా దేవుని సేవ అడ్డం పెట్టుకొని బైబుల్లో ఏ విధంగా అయితే అబద్ధ బోధకులు గొర్రె చర్మాన్ని కప్పుకొని అబద్ధ బోధకులు తీయని మాటలు అలాగైతే చెప్తున్నారు, ఆ విధంగా విజయప్రసాద్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు అనేది నా అభిప్రాయం. అతనికి అంటే వ్యక్తిని నేను కించపరచడం లేదు. దేవునికి నీ త్యాగ ఫలితమే అంటే స్టెఫెన్ లాగా, షడ్రక్ మిషక్ అబేద్నగో లాగా, దానియేలు లాగా త్యాగపూరితమైన సేవ చేయడం లేదు. ఇది అతను చేసే సేవ త్యాగపూరితమైనదా, దేవునికి ఇష్టమైనదా కాదా అనే అభిప్రాయం మీరు మాకు కొద్దిగా చెప్పాలని మీకు మనవి చేస్తున్నానన్న. నానా ఇప్పుడు త్యాగపూరితంగా చేస్తున్నాడు లేదని వ్యక్తిగతంగా మనం మాట్లాడాలి. ఒక మాట చెప్పగల బైబిల్లో, వాని క్రియలు చెప్పున వానికి ప్రతిఫలం ఇస్తానన్నాడు దేవుడు. 1 minute బ్రదర్. ఎవరు సేవని కూడా మనం ఎంచి ఇది తక్కువ చేశాడు ఎక్కువ చేశాడు అన్నది మన ప్యానల్లో మనం మాట్లాడవలసిన విషయం కాదు. సో అక్కడ ఇంటర్వ్యూలో క్రైస్తవ సమాజం ఏదైతే కొంచెం అయ్యామో దాని గురించి మాట్లాడుతున్నాం, అంతకంటే ఏం లేదు. ఓకేనా అన్న? ఒక విషయం అన్నా, ఒక్క నిమిషం తమ్ముడు, ఒక మాట చెప్పి నువ్వు కట్ అయితే చాలా మంది అన్యులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి కదా. విజయప్రసాద్ రెడ్డి గారు ఇంటర్వ్యూలో దశమ భాగాలు అడగకూడదు అని చెప్పాడన్న. దాని విషయంలో ద్వితీయోపదేశ కాండంలో 16-17లో ఒట్టి చేతులతో మందిరానికి రాకూడదు, దేవుడు ఇచ్చిన మీకు అనుగ్రహించిన తమ్ముడు ఒక నిమిషం. విజయప్రసాద్ రెడ్డి గారు ఏ బోధలు చేస్తున్నారో దాన్ని కౌంటర్ వేయడానికి ఇది కాదు. ఇది ఏంటంటే మొన్న జరిగిన ఆ ఇంటర్వ్యూ కోసం చర్చ తప్ప ఆయన ఏ బోధలు చేస్తున్నాడు దానికి మనం ఆన్సర్ కౌంటర్ ఇచ్చే కాదు, దయచేసి గమనించాలి. అలాగా అవన్నీ వద్దు కదా, అవన్నీ వద్దు తమ్ముడు, అవన్నీ వద్దు. నా అభిప్రాయం అన్న. అలాగే తప్పు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ నాన్న. రాహు రిషి